యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే కోర్టు మూవీకేమో నాని గారు, అండ్ ఇప్పుడు శుభం మూవీకేమో సమంత గారు. ఇలా ఒక చిన్న మూవీని ప్రేక్షకులకి బాగా రీచ్ అవ్వడం కోసము వెనకాల ఒక స్టార్ కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ చేయడానికి 100% ఒక బలం కావాలండి ఇప్పుడు. అంటే జనాలు నమ్మాల్సిన, అంటే నమ్మాలి. ఒక మనిషిని నమ్మి ఈ మనిషి కోసం, ఈ మనిషి మాట కోసం ఈ మనిషి తీశారు అంటే అని థియేటర్కి రావాలంటే ఒక బలంగా చెప్పే మనిషి కావాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, అది నాని గారు అవ్వచ్చు, ఈరోజు సమంత గారు అవ్వచ్చు. అంటే ఏదైనా కానీ ఒక కంటెంట్ బాగుండి, అంటే వెనకాల స్టార్ కాస్ట్ అట్లా లేకుండా అట్లా రావాలి, ప్రేక్షకుల దగ్గరికి రావాలంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడాలా? చాలా కష్టపడాలి కదండి. అది ప్రాక్టికల్గా అంటే మనం దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళి జనాల్ని ఫుల్ చేయాలంటే ఒక మాట కావాల్సి వస్తుంది. లాస్ట్ బలగం దిల్ రాజు గారు లాంటి వ్యక్తి అంత మంచి కంటెంట్ ఉందని చెప్పగలిగారు, ఆయన ఫిల్ చేయగలిగారు, మాట మీద నమ్మే వచ్చారంట. నేను తర్వాత సినిమా అద్భుతంగా ఉంటేనే చూస్తారు మళ్ళీ. అది కూడా జస్ట్ ఆ నమ్మకం కలిగించాలి అనేది కావాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఆ ఫుట్ ఫాల్స్ పడడానికి మాత్రం కావాలి, వెనకాల మాత్రం ఇంపార్టెంట్ అంటారు. ఓకే, అట్లయితే రాబోయే కాలంలో మార్పులు అనేది కూడా చాలా వస్తాయేమో బ్రో, ఇండస్ట్రీ పరంగా చూస్తూ ఉంటే. అంటే ఈ యొక్క ట్రెడిషన్ అనేది కంప్లీట్ చూస్తూ ఉంటే మంచిదే కదండి. అంటే నాని గారు లాంటి వాళ్ళు, సమంత గారు లాంటి వాళ్ళు కొత్త అవకాశాలు కల్పించి, కొత్తగా మంచి మంచి స్క్రిప్ట్లు అన్నీ చెప్పాలనుకుని కొత్త వాళ్ళందరినీ డైరెక్ట్లు చేసి, యాక్టర్లు చేసి ఇలా సినిమాలు చేస్తున్నారంటే ఇంకా మంచిది కదండి. మంచి రోజులు వచ్చినట్టు యాక్చువల్లీ. యా, అండ్ కమింగ్ టు యువర్ ఫస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే రైటర్ కమ్ డైరెక్టర్గా 2016 అనేది మీ లైఫ్లో ఒక డిఫరెంట్ మెమరబుల్గా అనుకోవచ్చు. రైటర్గా ఒక కార్డు పడింది మీకు అప్పుడే, డైరెక్టర్గా పడింది ఆ ఇయరే. ఎలా అనిపించింది బ్రో? అంటే మనం ఎక్కడి నుంచో వచ్చి చాలామంది ఇన్స్పైర్ అయ్యి, చాలామందిని ఆదర్శంగా తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, అంటే ఫైనల్ ఒకే ఇయర్లో ఒకే థియేటర్లో 2 హాల్లో ఇటుపక్క ఏమని గరం కథ మాటలు రాసింది, ఇటువైపు డైరెక్ట్ చేసేది. ఇంక దానికి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది బ్రో? అంటే మన చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ అది, ఇంకా చెప్పలేను అది. అంటే ఇలా వెళ్ళి ఇటు ఈ సినిమా చూసుకొని అటు వచ్చి ఆ సినిమా చూసుకొని మోస్ట్ మెమరబుల్ డే అది యాక్చువల్లీ. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, గరం ఈ 2 మూవీస్ సో ప్రేక్షకుల విషయానికి వచ్చేటప్పటికి దే రిసీవ్డ్ వెరీ వెల్. అండ్ ఆల్సో కాకపోతే దెన్ మీకు నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు? ప్రాక్టికల్ అంటే ఓపెన్గా మాట్లాడితే ఓకే అంతే. అంటే నాకు దానివల్ల ఆ రెండిట్ల వల్ల నాకు గుర్తింపు వచ్చింది, కానీ లైక్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కొంచెం మళ్ళీ స్ట్రగ్లింగ్ మొదలైంది యాక్చువల్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఓకే మూవీ తీసినా కానీ సో ఇండస్ట్రీ సైడ్ నుంచి సో అంత సపోర్ట్ రాదంటారా? మెయిన్గా సక్సెస్ అనేది మాట్లాడుతుందా? అంతే కదండి, ఎక్కడైనా ఒకటే మాట బ్రో, సక్సెస్ అంతే. మరి అనుభవించు రాజా మూవీ సో విత్ ద సేమ్ హీరో రాజ్ తరుణ్ గారితో, సో మరి అక్కడ ఎక్కడ మిస్ అయింది అక్కడ క్యాల్కులేషన్స్? అంటే సినిమా వెనకాల చాలా జరుగుతాయి బేసిక్గా. మనం సీతమందల రామచిత్రాల తర్వాత కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే నాకు ఒక పెద్ద హీరో లాక్ చేశారు యాక్చువల్లీ. దాన్ని ఇమీడియట్లీ నాకు అదేం రాలేదు, నేను మంచి కట్ చేశాను, పెద్ద హీరో లాక్ చేశారు, అడ్వాన్సులు తీసుకున్నాం, అంతా సెటప్ మూమెంట్ అంతా ఓకే. మళ్ళీ 1 2 3 ఇయర్స్లో స్టార్ట్ అయిపోద్ది అనుకున్నా. ఆ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి స్క్రిప్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, నేను ఆ స్టెప్ తీసుకోలేకపోయాను. కథ మాటలు ఇచ్చేస్తే ఆ హీరోతో అయిపోయింది. సో వాళ్ళకి దాని రిజల్ట్ వల్ల అది మేబీ పడి ఉండొచ్చు. ఓకే, సో మళ్ళీ దాన్ని నేను ఇవ్వలేదు. దాని నుంచి అన్నపూర్ణకు వచ్చి అక్కడ కూడా పెద్ద సెటప్లోనే ఉన్నా, బట్ మళ్ళీ అది అనుకూలంగా జరగలేదు. దాని నుంచి మళ్ళీ సుప్రియ గారు ఎట్టి పరిస్థితుల్లో నీకు మాట ఇచ్చాను, 3 years నుంచి నువ్వు స్టూడియోలో వర్క్ చేస్తున్నావు, అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది, దీన్ని ఒక హీరోతో చేద్దాం అని చెప్పి మళ్ళీ దాన్ని రకరకాల స్క్రిప్ట్ చేంజెస్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒక చిన్న హీరోతో చిన్న బడ్జెట్లో సినిమా చేయాల్సి వచ్చింది. అనుభవించరా? ఓకే, సో తర్వాత రాజ్ తరుణ్ గారితో మళ్ళీ మూవీస్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు చేయలేదు అనుకోవచ్చు? అది లాస్ట్ 3 years అయింది. 3 yearsలో అనుభవించవచ్చు, 3 years అయింది. దీని తర్వాత ఇమీడియట్లీ నేను ఆల్రెడీ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కమిట్ అయిపోయాను డైరెక్టర్గా. ఓకే, సో దానివల్ల ఇంకా నేను లాస్ట్ 3 years నుంచి అదే ప్రాజెక్ట్ మీద 3.5 years నుంచి అదే ప్రాజెక్ట్ మీద ఉన్నాను కంప్లీట్గా. ఫుల్లీ డెడికేటెడ్ రైటింగ్ చేస్తున్నాను మధ్యలో అంతే. లాస్ట్ 3 years నుంచి హుంబలిలో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది, దానిలోనే ఉన్నాను 3.5 years నుంచి. ఓకే, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేబీ వెరీ సూన్, ఈ మంత్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఒకటి తెలుగు హీరోనా లేకపోతే కన్నడ హీరోనా బ్రో? అంటే జస్ట్ అదన్నా చెప్పండి బ్రో, నేను హీరో పేరు కూడా అడగట్లేదు.
మేబీ తెలుగే ఉండొచ్చు. తెలుగే ఉండొచ్చు. ఓకే, బిగ్ క్యాస్ట్, బిగ్ ప్రాజెక్ట్. బిగ్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ కమింగ్ టు యూ అండ్ గోపిచంద్ మల్లేని గారు, సో ఆ బాండింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అది లైక్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత స్ట్రగ్లింగ్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో గోపి గారు క్రాక్ రైటింగ్ టీమ్కి ఆప్షన్ వచ్చింది యాక్చువల్లీ. ఒక వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది, ఆయన పిలిచారు, వెళ్ళాను. అది చాలా క్రిటికల్ టైం యాక్చువల్లీ. నాకు వైపు రెండో సినిమా డిస్కషన్ జరుగుతుంది అన్నపూర్ణలో. ఈ టైంలో గోపి గారితో డిస్కషన్ మొదలైంది. బట్ ఆ టైంలో ఆయన లేకపోయి ఉంటే నా జర్నీ చాలా స్ట్రగ్లింగ్ చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఆయన వచ్చి ఆ టైంలో భుజం తట్టి ఆయన సినిమాకి వర్క్ చేయడం అనేది, ఎందుకంటే ఫర్దర్గా నాకు కొంచెం రైటింగ్ నేర్చుకోవడానికి అవ్వచ్చు, ఫర్దర్గా అక్కడ టీంతో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వచ్చు, ఆ జర్నీ అక్కడ నుంచి ఇంకా నాకు భయం పోయింది. ఓకే, నేను బాగా పని చేయగలను, నా చుట్టూ మంచి మంచి మనుషులు ఉన్నారు, ఒక బలం కలిగింది అనమాట. ఓకే, ఒక అప్పుడు మీ మీద మీకు నమ్మకం కానీ ఎవ్రీథింగ్. ఓకే, కానీ క్రాక్ విషయానికి వచ్చేటప్పటికి బ్రో, అదేంటంటే తమిళ్ నుంచి అడాప్ట్ చేసుకున్న స్టోరీ అంటారు, కానీ కంప్లీట్గా చూస్తే అది ఒక డిఫరెంట్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేది. దానిలోంచి ఒక చిన్న తీగ తీసుకున్నారు అంతే. అది ఎట్లా బ్రో అసలు నిజంగా ఎప్పటికీ తెలుసా, ఎన్నిసార్లు చూసినా కానీ తమిళ్కి దాన్ని కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ పోలిక ఉంది? అసలు సంబంధం లేదండి. జస్ట్ అది ప్రొడక్షన్ నుంచి గోపి గారికి వచ్చిన ఒక సెటప్ అంతే. వాళ్ళు ఇలా దీన్ని ఏదో చేయాలని అంటే గోపి గారు దాన్ని టోటల్గా చేంజ్ చేసి ఆయన చాలా రీసెర్చ్ చేశారు క్రాక్ మీద. ఆయన ఓన్గా ఆయన అక్కడ ఒంగోలులో ఏం జరుగుద్ది, ఆ గాడిద రక్తం అవ్వచ్చు, ప్రతిదీ ఆయన వెళ్ళి రీసెర్చ్ చేసి చాలా మందిని కలిసి కటార్ కృష్ణ క్యారెక్టర్ మీద చాలా రీసెర్చ్ చేసి టీం ఆయన వెళ్ళి అంతా ఆయన ఓన్గా డిజైన్ చేసుకుని వచ్చి చేసింది. ఓకే, సో మీకు అది మీరు అన్నది కరెక్టే, అది ఎక్కడ అది కనిపించదు అసలు. ఇందాక ఆ ఫస్ట్ షాట్ చూసే చెప్పేటప్పటికే నాకు అంటే ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఆ మామిడికాయ, చీల, దాంతో పాటు కింద 50 రూపీస్ నోట్, ఆ మూడు చూసేటప్పటికి ముగ్గురు హీరోస్ గురించి ఒక్కటేసారి అట్టే టైం చెప్పడం అనేది దట్ వాస్ అనే వండర్ఫుల్. ముగ్గురు విలన్స్ కి ముగ్గురు జీవితాలు ఎలా మార్చింది. అవునవును. ఇంతకు ఆ ఐడియా ఎవరిది బ్రో అసలు? గోపి గారిదండి. అంటే ఏం ఐడియా ఉన్నా అంటే లైక్ రైటింగ్ టీం ఉంటామండి. ఇప్పుడు వివేక్ గారు, నేను, శ్రీకాంత్ ఉన్నాం. సో డైరెక్టర్ గారికి ఏం కావాలి, ఆయన ఏం ఆలోచిస్తారు, దానికి బెటర్ చేయడానికి వర్క్ చేయడానికి మాత్రం టీం ఉంటాం. సో అది మా ఐడియాని ఎవరు అలా అనుకోలేం. అది యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ గారి ఐడియా. మా ఐడియాలు త్రో చేసిన ఆయన దాన్ని ఎలా తీసుకుంటాం. చాలా ఐడియాలు త్రో చేస్తారు రైటింగ్ టీం పని చేసినప్పుడు. బట్ అలా కుదరదు కదా. ఆయన ఏది నచ్చుద్ది, ఆయనకి ఏది కనెక్ట్ అవుతుంది, దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. సో అది ఒక్కరిదని మాత్రం అలా చెప్పలేమండి. డైరెక్టర్ గారిది ఓవరాల్ ఏం చేసినా సరే. దాంతోపాటు కూడా దాని తర్వాత మూవీస్ అనేది కూడా ఈ టీం అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది కదా. ఈవెన్ వీరసింహారెడ్డికి చూసాము, తర్వాత రీసెంట్గా వచ్చిన జాట్ కానీ అంత మూవీ అంటే ఒక హీరోని లార్జర్ దెన్ లైఫ్గా చూపెట్టాలి, ప్రేక్షకులకి ఇలా నచ్చాలి అనే దాని గురించి ఎంత కసరత్తు చేస్తారు బ్రో అసలు? చాలా ఉంటుందండి. మినిమం ఒక 6-7 months దాని మీద వర్క్ జరుగుతుంది కానీ స్క్రిప్ట్ ఎంచుకున్న హీరో, ఆయనకున్న ఇమేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఇంకా ఒక చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు.